ఏలూరు వెళుతున్న బస్సులో కూలబడింది అర్చన. అప్పటిదాకా ఉగ్గపట్టుకున్న ప్రాణం కొంచెం తెరిపిన పడింది. ఎవరూ తనని చూడకూడదు అనుకుంది. అందుకోసం ఎంతో సాహసం చేసింది. కానీ సూరయ్య చూడనే చూశాడు. సూరయ్య చూశాడు అంటే తప్పకుండా పెద్దవాళ్ళిద్దరికీ తను వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆపాదమస్తకం వణికింది. కొంపదీసి సూరయ్య ఈ బస్సు వెనకాల మరో బస్ పట్టుకుని రావడం లేదు కదా అమ్మాయి గారు అంటూ సూరయ్య పిలిచిన పిలుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. భయంతో వణికిపోతోంది. సూరయ్య చూశాడు. కేవలం అత్తగారికి మామగారికి మాత్రమే తెలియాలి అనుకున్న రహస్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. ఎలా? ఇప్పుడెలా? ఆ ఊళ్ళో వాళ్ళిద్దరూ ఎలా తలెత్తుకుని తిరగలరు? వైష్ణవాలయం పూజారి కృష్ణస్వామి గారంటే ఊరందరికీ ఎంతో గౌరవం, మరెంతో అభిమానం. పవిత్రతకు పరమనిష్టకు మారుపేరైన కృష్ణస్వామి గారు ఇవాళ తన వలన ఎంతటి అవమానాన్ని ఎదుర్కోవాలో కదా. కృష్ణస్వామి గారి కోడలు పిల్లవాణ్ణి కని ఊళ్ళో వదిలేసిపోయింది అని ఈ పాటికి ఊరంతా గుప్పుమని ఉంటుంది. చచ్చిపోయిందనుకున్న కోడలు తిరిగి రావడం ఏంటి? పిల్లవాణ్ణి వదిలేయడం ఏంటి? ఇంతకాలం ఎక్కడ తిరిగిందో? ఆ దిక్కుమాలిన పిల్లాన్ని ఎవరికి కన్నదో? అర్చన నిలువున వణికిపోయింది. తప్పకుండా జనమంతా తనని అసహ్యించుకుంటారు. మామగారిని అత్తగారిని ప్రశ్నల బాణాలతో గుచ్చి గుచ్చి చంపుతారు. వాళ్ళని చూసి నవ్వుతారు. అబ్బా ఎంత గొప్ప కోడలు అని హేళన చేస్తారు. ఉన్నతమైన కుటుంబానికి కోడలైన తాను వాళ్ళకెలాంటి స్థితి తెచ్చిపెట్టింది? ఇదేనా వాళ్ళు తనకి చేసిన ఉపకారానికి, తన పట్ల చూపిన ఔదార్యానికి తను చేసే ప్రత్యుపకారం? ఇదేనా చూపవలసిన కృతజ్ఞత? అర్చనకి దుఃఖం ఎగదన్నుకు వస్తోంది. మనసంతా వేదనతో నిండిపోయింది. తను పొరపాటు చేసిందా? ఖచ్చితంగా ఇది పొరపాటే. కానీ చేయక తప్పలేదు. పాపం పెద్దవాళ్ళు. కొడుకు తమని నిందించకుండా, తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని నేరుగా వాళ్ళ ఆశీర్వాదం కోసం తీసుకుని వెళ్ళినా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తనని ఎంతో ఆదరించారు. బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్న కొడుకు చదువు అర్ధాంతరంగా ఆపేసి హఠాత్తుగా పెళ్లి చేసుకుని వస్తే ఆవేశపడి అల్లరి చేయకుండా ఎంతో సంస్కారంతో తనని ఇంటి కోడలిగా స్వీకరించారు. నిష్కల్మషమైన ప్రేమ ఆప్యాయతని అందించారు. అలాంటి అత్తగారిని మామగారిని వంచింది. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమని కాలదన్ని చి అర్చనకి తన మీద తనకే కోపం వచ్చింది. ఎందుకెళ్ళావు అర్చన? ఏం సాధించావు? అంతరాత్మ నిలబెట్టి ప్రశ్నించినట్టు అనిపించింది. అర్చన కళ్ళ నుంచి కన్నీళ్లు చెంపల మీదకి జారాయి. నెమ్మదిగా చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. పల్చగా పరుచుకుంటున్న వెలుగు రేఖల మధ్య చల్లని ప్రభాత వేళ మంచి పనులు చేయమంటారు పెద్దలు. తనేం చేసింది? దారుణం చేసింది. ఇంకా కళ్ళు కూడా తెరవని పసివాణ్ణి, తన పేగు తెంచుకు పుట్టిన అమాయకుణ్ణి అనాథలా వదిలేసి వచ్చింది. మావయ్య గారు బాబుని స్వీకరించారా? హక్కున చేర్చుకుని ఆదరిస్తారా? నిజంగా వాళ్ళ అబ్బాయి రక్తమేనని, వాళ్ళ వంశాంకురమే అని నమ్ముతారా? అక్రమ సంతానంగా భావించి బాబుని ఏ అనాథాశ్రమంలోనూ వదిలిపెడతారా? తానలాంటిది కాదని వాళ్ళని నమ్మించేదేలా? అనాథ నో, బాబు అనాథ కాకూడదు. అర్చనకి వెంటనే బస్ దిగేయాలనిపించింది. బస్ చాలా వేగంగా వెళ్తోంది. దారి అస్తవ్యస్తంగా ఉన్న ఎగుడు దిగుళ్లను దాటుకుంటూ ఎత్తెత్తి వేస్తూ వేగంగా వెళ్తోంది. ఎలాగోలా ప్రయాణికులను గమ్యం చేర్చడమే నా లక్ష్యం అన్నట్టుగా డ్రైవర్ పరుగులు పెట్టిస్తున్నాడు బస్ని. లాభం లేదు, వెళ్ళలేదు. ఆ ఇంటి ద్వారాలు శాశ్వతంగా మూసుకుని పోయి ఉంటాయి. తనింక వెళ్ళలేదు, ఎన్నటికీ వెళ్ళలేదు. అర్చన కళ్ళు మూసుకుంది. ఆ మూసుకున్న కళ్ళ వెనుక నుంచి అస్పష్టంగా ఏవో ఆకారాలు, ఏవో సంఘటనలు, ఎన్నో జ్ఞాపకాలు తరుముతున్న కొద్దీ వెంటబడుతున్నట్టుగా తనని వెంటాడి వేధించే జ్ఞాపకాలు. సికింద్రాబాద్ స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగింది. చేతి సంచి పట్టుకుని కృష్ణస్వామి రైలు దిగాడు. విపరీతమైన రద్దీతో కోలాహలంగా ఉన్న ప్లాట్ఫామ్ చూడగానే మొదటిసారిగా నగరానికి వచ్చిన ఆయనకి గాబరా వేసింది. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. వేణుకి టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరడానికి సమయం లేదు. కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా ఓ పంచా లాల్చీని తీసుకుని బయలుదేరారాయన. లాల్చీ జేబులో వేణు ఉంటున్న ఇంటి అడ్రస్, పనిచేస్తున్న బ్యాంక్ అడ్రస్ కాగితం ఉంది.
ఆ కాగితం చేతుల్లోకి తీసుకున్నాడు. టికెట్ కూడా అలా గుప్పిట్లో పట్టుకుని తనతో పాటు రైలు దిగిన కొందరు ప్రయాణికులు నడుస్తున్న వైపుకి నడిచాడు. ఎలాగోలా ఎగ్జిట్ ద్వారం దగ్గరికి వచ్చి టికెట్ కలెక్టర్కి టికెట్ ఇస్తూ తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూపించాడు. బాబు, నేను ఈ అడ్రస్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో చెప్తావా? మొదటిసారి వచ్చాను హైదరాబాద్కి అడిగాడాయన. అతను అడ్రస్ చూసి మల్కాజ్గిరి వెళ్ళాలా మీరు? బయటకు వెళ్ళండి, కంట్రోలర్ ఆటో మాట్లాడి పంపిస్తాడు, వెళ్ళండి అంటూ తిరిగి మరో వ్యక్తి దగ్గర టికెట్ కలెక్ట్ చేసుకోవడంలో పడ్డాడు. అతని ధోరణి ఆయనకి నిర్లక్ష్యంగా కనిపించింది. తన ఊళ్ళో ఎవరన్నా అపరిచితులు వస్తే వాళ్ళని ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళింటికి చేయి పట్టుకుని తీసుకుని వస్తారు ఊరి జనం. బహుశా ఈ పట్నంలో ఇంతే కాబోలు. నిట్టూర్చి అందరితో పాటు బయటకు నడిచాడు. ప్లాట్ఫామ్ మీద కన్నా భయంకరమైన రష్. జనం పరుగులు పెడుతూ ఉన్నారు. కార్లు, బస్సులు, స్కూటర్లు, ఆటోలు. సార్, ఆటో కావాలా? ఆటో ఇవ్వండి, బ్యాగ్ ఇవ్వండి, రండి, ఎక్కండి. చుట్టూ మూగి ఊదరబెట్టసాగారు ఆటో వాళ్ళాలు. మల్కాజ్గిరి వెళ్ళాలి అన్నాడాయన. రండి, 100 రూపాయలు. 100 రూపాయల? ఆయనకి మతిపోయినట్టయింది. తిరిగి రాజమండ్రి వెళ్ళడానికి రైలు టికెట్ ధర, తన కొడుకింటికి వెళ్ళడానికి. ఇదేం ఊరు బాబోయ్! సార్, అక్కడ క్యూలో నిలబడండి, కంట్రోలర్ ఎక్కిస్తాడు ఆటో. ఎవరో వ్యక్తి వెళ్తూ వెళ్తూ ఆయన అవస్థ చూసి చాంతాడంత క్యూ వైపు చూపించి వెళ్ళాడు. ఆయన క్యూ దగ్గరగా నడిచాడు. చాలా పెద్ద క్యూ. ఆటోలు సర్రమని దూసుకొస్తున్నాయి. కంట్రోలర్ ఆటో నెంబర్ నోట్ చేసుకుని ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. ఈ పద్ధతి ఆయనకి నచ్చింది. హైదరాబాద్లో ఆటో వాళ్ళాలు పట్నం వాసం వాళ్ళనే మోసం చేస్తున్నారని చదువుతున్నాడు పేపర్లో. పల్లెటూరి వాడైనా తనని మోసం చేయరు. బహుశా అందుకే ఈ పద్ధతి పెట్టినట్టున్నారు. మంచిదే. ఇలా మోసాన్ని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటూ తన వంతు వచ్చిందాకా ఓపిగ్గా నిలబడ్డాడు. ఆటో తన ముందు ఆగ్గానే కంట్రోలర్కి అడ్రస్ చూపించాడు. ఆయన అది చదివి కాగితం తిరిగి కృష్ణస్వామికి ఇస్తూ ఆటో అతన్ని మీటర్ వెయ్యంటూ దబాయించి ఎక్కండి అన్నాడు కృష్ణస్వామిని. ఆయన ఎక్కి కూర్చోగానే ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోనీ అన్నాడు. ఆటో వేగంగా కదిలింది. కృష్ణస్వామి సీట్లో కొద్దిగా వెనక్కి వాలి కూర్చుని రోడ్లని, వాహనాల్ని అన్యమస్తకంగా చూస్తూ కొడుకు గురించిన ఆలోచనల్లో మునిగిపోయారు. పిచ్చి వెధవ, ఇంత అవమానాన్ని గుండెల్లో దాచుకుని ఇంతకాలం నుంచి తమకి తెలియచేయకుండా ఎలా ఉన్నాడో. భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత దెబ్బ గుండెకి. అసలెందుకు వెళ్ళిపోయింది అర్చన? ఎంతో అనుకువగల పిల్ల. ఎలా చేసింది ఇంత అప్రదిష్ట పని? ఎందుకు చేసింది? భార్యాభర్తలు గొడవ పడ్డారా? భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అంత మాత్రాన ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది? ఈ చదువుకున్న అమ్మాయిలకి వాళ్ళకేం కావాలో వాళ్ళకే స్పష్టమైన అవగాహన ఉండడం లేదు. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి చేరుకున్నారు? ఒకనాడు ఆడపిల్లల్ని ఇల్లు కదలనిచ్చేవాళ్ళ? చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. పెళ్ళి అయ్యిందాకా తల్లిదండ్రుల అధీనంలో, పెళ్ళి అయ్యాక భర్త అత్తమామల అధీనంలో. వాళ్ళేం చెబితే అదే వేదం, అదే శాసనం. వాళ్ళు ఏ బట్ట కొనిస్తే అదే మహాప్రసాదం. తాయారమ్మ తనని ఈ 40 ఏళ్లుగా నోరు తెరిచి ఏదన్నా కావాలని అడిగిందా? పొరపాటునన్నా తన ఆవిడ్ని సినిమాకి తీసుకుని వెళ్ళాడా? సరదా కూడా తనకి ఆవిడ ఎదురు చెప్పిందా? లేదు. కానీ అర్చనని తాము అలా చూడలేదే. ఉద్యోగం చేస్తానంటే చేయమన్నారు, పట్నంలో ఉంటానంటే ఉండమన్నారు. పెళ్ళైన ఏడాది ఒక్కసారి మాత్రం వచ్చింది అత్తగారింటికి. తాయారు ఒక్క పని చేయించలేదు. తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది. ఉద్యోగం చేసి ఇంట్లో పని చేసి అలసిపోయి వస్తావమ్మా, ఉన్న 4 రోజులు నీకెందుకీ చాకిరీ అంటూ కూర్చున్న దగ్గరికే అన్నీ అమర్చేది. అయినా వినకుండా చేతనైన సాయం చేస్తూ అత్తగారికి నోట్లో నాలికలా మసులుకుంది. అర్చన ఇలాంటి పని చేయగలదని అసలు ఏనాడైనా అనుకున్నానా? ఊహించారా? ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే సరే అన్నారు. అనుకోని పరిస్థితిలో మీకు చెప్పలేకపోయాం నాన్నగారు అంటే వయసు వేడిలో తొందరపడ్డారు కాబోలని సర్ది చెప్పుకున్నాను. కానీ భగవంతుడా, ఏం చేయబోతున్నావు నా కొడుకు భవిష్యత్తుని? అర్చన ఇల్లు విడిచి వెళ్ళిపోయిందన్న విషయం మాట మాత్రం చెప్పకుండా ఎంత గోప్యంగా ఉంచాడు వేణు. ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది? ఆమె అలా వెళ్ళిపోవడానికి కారణం వేణా? అర్చనే క్షణికావేశంలో వెళ్ళిపోయిందా? క్షణికావేశమైతే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకోవాల్సింది. కానీ కలుసుకోలేదు. పైగా ఇప్పుడు ఓ పిల్లవాడి తల్లిగా వచ్చి ఆ పసివాణ్ణి తన లోగిట్లో వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఆలోచనలతో మెదడు పగిలిపోతున్నట్టుగా ఉంది కృష్ణస్వామికి. ఎంత పిలిచినా పలకలేదయ్యగారు. ఏలూరెళ్ళే బస్ ఎక్కారు. 6 ముమ్మాటికి మన కోడలుగారే అన్నాడు సూరయ్య.
అదే ఇంకే ఆడపిల్లను అయి ఉంటే సూరయ్యని ఏలూరికి వెంటనే పంపించేవాడు తను. కానీ పసివాణ్ణి నిర్దయగా వదిలి వెళ్ళింది తన కోడలని తెలిసాక మెదడు మొద్దుబారిపోయింది. సర్వశక్తులు హరించిపోయినట్టు అయింది. సార్, మల్కాజ్గిరి ఇదే, ఎక్కడికి వెళ్ళాలి? ఆటో వాళ్ళ ప్రశ్నతో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. చేతిలో అడ్రస్ కాగితం చూపించాడు. అనుటెక్స్ బట్టల దుకాణం ఎక్కడ బాబు అని అడిగాడు. ఇంకా ముందుంది సార్ అంటూ ఆటో ముందుకి పోనిచ్చాడు. సరిగ్గా 2 నిమిషాల్లో అనుటెక్స్ దగ్గర ఆగింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు, బ్యాంక్ ఎదురుగా సందులో. మరో 2 నిమిషాల్లో ఆటో సందులోకి తిరిగింది. ఇంటి నెంబర్ చూస్తున్న ఆయన ఆ పాపు ఇక్కడే అంటూ అరిచాడు. ఆటో మీటర్ చూసి డబ్బులిచ్చి బ్యాగ్ చేతిలోకి తీసుకుని గేట్ తోసి లోపలికి నడిచాడు. వేణు ఇంకా లేవలేదు కాబోలు. తలుపు తీయలేదు. వాకిట్లో మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. వాకిలి ఊడ్చి ముగ్గేసి చాలా కాలం అయినట్టుగా అంతా ఎండిన ఆకులతో మట్టితో చెత్తా చెదారంతో నిండి ఉంది. ఆయన తలుపు దగ్గరికి నడిచి ఎడం చేయి పక్కగా ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు. 3-4 సార్లు నొక్కాక కానీ లోపల నుంచి ఎవరు అన్న స్వరం వినిపించలేదు. అది వేణు స్వరమే. బరువుగా ఉంది. ఇంకా నిద్రమత్తు వదల్లేదు. వేణు, తలుపు తీయి, మృదువుగా బదులు పలికాడు ఆయన. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా తండ్రిని చూసిన వేణు కళ్ళల్లో ఆశ్చర్యం. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. అప్రతిభుడై చూస్తూ, నానా, మీరిప్పుడు తడబడ్డాడు. లోపలికి రానివ్వవా అడిగాడాయన. వేణు చటుక్కున ఆయన చేతిలో సంచిని అందుకుని లోపలికి రండి అంటూ లోపలికి నడిచాడు. అతని వెనకాలే లోపలికి నడిచిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న డ్రాయింగ్ రూమ్, దుమ్ము కొట్టుకుపోయి ఉన్న టీవీని చూసి వేణు వైపు చూశాడు. గడ్డం పెంచాడు. బాగా చిక్కిపోయాడు. కళ్ళ కింద చర్మం ఉబ్బినట్టుగా ఉంది. పచ్చటి పిల్లాడు. రంగు మారాడు. తెలివితేటలు ప్రస్ఫులిస్తున్నట్లుండే కళ్ళలో ఏదో విచారం, విషాదం పెనవేసుకుని ఉన్నాయి. ఆయన చూపులు తట్టుకోలేని వాళ్ళ చూపు తిప్పుకుని, రండి నాన్న, అదిగో బాత్రూమ్, మొహం కడుక్కోండి, వేణీళ్ళు పెడతాను, స్నానం చేద్దురు గాని అంటూ చేతిలో సంచి అక్కడే ఉన్న అల్మరాలో పెట్టాడు. అతని నోటి నుంచి చాలా వికారమైన వాసన. కృష్ణస్వామికి కడుపులో తిప్పినట్టు అయింది. తెల్లారకుండానే గోదారమ్మ ఒడిలో స్నానమాచరించి ఆయన విష్ణుమూర్తికి అగరబత్తులు ధూపం వేసి కర్పూర హారతులిచ్చి చామంతులు, గులాబులు, మల్లెలు, విరజాజులు, సంపెంగలతో పూజిస్తూ ఆ పరిమళాల మధ్య కాలం గడిపే ఆయన వేణు నోట్లోంచి వచ్చిన వాసనకి తట్టుకోలేకపోయాడు. కోడలేది అడిగాడు తడబడిన స్వరం అదుపులోకి తెచ్చుకుంటూ. వేణు చివ్వున చూశాడు. తిరిగి తల తిప్పుకుని లేదు, బయటకు వెళ్ళింది అన్నాడు. ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది? వస్తుంది నాన్న, మీరు స్నానం చేయండి, నేనిప్పుడే వెళ్ళి పాలు తీసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళి తల దువ్వుకుని పైజమా మీద లాల్చీ వేసుకుని స్లిప్పర్స్ తొడుక్కుని బయటకు నడిచాడు. వేణు బయటకి వెళ్ళగానే కృష్ణస్వామి ఇల్లంతా పరికించి చూశాడు. ఒక డ్రాయింగ్ రూమ్, ఒక బెడ్రూమ్, ఒక చిన్న వంటగది, దానికి ఎక్స్టెన్షన్లా అమర్చబడిన డైనింగ్ హాల్, బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్, చిన్న వసారా, చుట్టూ ప్రహరీ, బయట మరో టాయిలెట్. ఇల్లు చిన్నది. భార్యాభర్త, 2 పిల్లలు ఉన్నవాళ్ళు హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ముద్దుగా ఉంది. కానీ ఆడదిక్కులేని ఇల్లులాగే అసహ్యంగా ఉంది. వేణు బెడ్రూమ్లో సిగరెట్ పీకలు, ఖాళీ బ్రాందీ సీసాలు, సగం తిని వదిలేసిన అన్నం కంచం, చిప్స్ ప్యాకెట్. ఆయన బాత్రూంలోకి నడిచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేశాడు. టవల్ చుట్టుకుని బయటకు వచ్చేటప్పటికి వేణు కాఫీ కాస్తున్నాడు. అప్పటికి ఇల్లంతా కొద్దిగా సర్ది ఉంది. పూజగది ఎక్కడ బాబు అడిగాడాయన. పూజగది అంటూ ప్రత్యేకంగా ఏం లేదు నాన్న, ఇలా రండి, ఇదే, ఇక్కడే దేవుడి ఫోటోలున్నాయి అంటూ వంటగదిలో ఓ మూల ఉన్న గూట్లో దేవుడి ఫోటోలు చూపించాడు. దుమ్ము ధూళితో నిండి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మీ సరస్వతి, వినాయకుడు ఉన్న ఫోటోలు, కుందుల్లో కాలిన అగరబత్తుల నుసితో దీపారాధన చేయడానికి అనువుగా లేని ఆ గూట్లో పూజ చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని శ్లోకాలు చదువుకుంటూ బట్టలు వేసుకున్నాడు. ఈ లోపల ఎవరో ఒక 12 ఏళ్ల పిల్ల వచ్చి చకచక ఇల్లంతా సర్ది ఊడ్చి తుడిచి తడిగుడ్డతో ఇల్లంతా తుడిచింది. సింకులో ఉన్న ప్లేట్లు, గిన్నెలు కడిగేసింది. వేణు ఆయనకి కాఫీ తెచ్చి ఇచ్చాడు. స్నానం చేసి వస్తాను నాన్న అంటూ బాత్రూంలోకి దూరాడు. అప్పటికి ఆయన అక్కడికి వచ్చి గంటైంది. వేణుకి ఆయనకి మధ్య 2 మాటలు మినహా మరే సంభాషణ జరగలేదు. అప్పటిదాకా గిరగిరా తిరుగుతూ పనిచేసిన పిల్ల వరండాలో నిలబడి అయ్యగారు ఎల్లచ్చా అని అడిగింది కృష్ణస్వామిని. ఆయనేం మాట్లాడలేదు. స్నానం పూర్తి చేసి వచ్చిన వేణు మాత్రం ఉండు, అయ్యగారికి నాకు టిఫిన్ తెచ్చి పెడుదుగాని అంటూ లోపలికి వెళ్ళాడు.
కృష్ణస్వామి కూడా కుర్చీలోంచి లేచి వేణుని అనుసరించి అడిగాడు. టిఫిన్ హోటల్ నుంచా? వేణు తల ఊపాడు. అవును నాన్నగారు. ఆయన కొన్ని క్షణాలు ఉండి అన్నాడు. నా అలవాట్లలో మార్పేం లేదురా. నేను బయట తిండి తినలేను నాన్నా. అరటిపళ్ళు తెప్పించు, కాసిని పాలు కలిపి ఇవ్వు చాలు. వేణుకి అప్పుడు గుర్తొచ్చింది. ఆయన నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవాలయం పూజారి. 60 ఏళ్ల ఆయన జీవితంలో ఏనాడు బయట వండిన ఆహారం తీసుకోలేదు. ఇప్పుడు ఆయన నియమానికి విరుద్ధంగా బయట నుంచి ఇడ్లీ తెప్పించి పెట్టాలన్న తన తెలివి తక్కువతనానికి అతనికే సిగ్గేసింది. సారీ నానా, మర్చిపోయాను. నాకు బయట తిండి అలవాటు కాబట్టి మీకు అలవాటనుకున్నాను అంటూ చొక్కా తొడుక్కుంటూ అన్నాడు. ఇప్పుడే వస్తాను. కూరలు పెరుగు తీసుకుని వస్తాను. ఆయన అతన్ని వారిస్తూ అన్నాడు. వద్దొద్దు, నువ్విప్పుడు బయటకు వెళ్ళకు. నీతో మాట్లాడాలి. ఆ అమ్మాయిని పంపించి పండ్లు పాలు తెప్పించు. వేణు గుండె గుబేలుమంది. ఏం మాట్లాడాలి? తండ్రిని గుమ్మంలో చూడగానే సగం గుండె జారిపోయింది. ఇప్పుడు పూర్తిగా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. భయం వేస్తోంది. అర్చన ఏది అని అడిగితే ఏం చెప్పాలి? అర్చన వెళ్ళిపోయింది. వెళ్ళి ఏం చేస్తుందో, ఎక్కడుందో, అసలు బ్రతికుందో లేదో భగవంతుడా! ఇంతకాలం ఈ ప్రశ్న ఎదుర్కోవలసి వస్తుందని అమ్మా నాన్న కంట పడకుండా తప్పించుకుంటూ వచ్చాను. ఇప్పుడేం చెప్పను? ఈయనడిగే ప్రశ్నల దాటి నుంచి నన్ను రక్షించు తండ్రి. వేణు గుబగుబలాడుతున్న గుండెని చిక్కబట్టుకుని తనని తాను అదుపు చేసుకుంటూ వరండాలోకి వెళ్ళి పనిపిల్ల చేతికి 20 రూపాయలిచ్చాడు. వెళ్ళి అరటిపళ్ళు కొనుక్కున్రా. ఎన్నండి అడిగింది. డజన్ తీసుకున్రా. వేణు వంటగదిలోకి వెళ్ళి పాలు వెచ్చబెట్టి గ్లాసులో పోశాడు. పంచదార వేసి స్పూన్తో నెమ్మదిగా కలుపుతూ అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చాడు. కృష్ణస్వామి 2 చేతులు ఒడిలో చాపుకుని కుర్చీలో కొంచెం ముందుకు వంగి నేల చూపులు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వేణు ఆయన దగ్గరగా నడిచి వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ అందించాడు. అతని చేతులు కంపించడం ఆయన దృష్టిలో పడింది. నెమ్మదిగా గ్లాస్ అందుకుని కూర్చో వేణు అన్నాడు. వేణుకెందుకో భయం వేసింది. నానా, ఎందుకలా ఉన్నారు? అసలు ఇంత సడన్గా ఎలా వచ్చారు? ఇంతకు ముందెప్పుడు హైదరాబాద్ రాని మనిషి ఎలా వచ్చారు? ఈయన లేకపోతే గుడి తలుపులు కూడా తీయరే. పైగా ఇది ధనుర్మాసం. ఎలా వచ్చారు? కొడుకు కోడలి దగ్గరికి వచ్చాడన్న ఆనందం కానీ ఉత్సాహం కానీ లేదు ఈయనలో. వస్తూనే అమ్మాయి ఏది అంటూ చాలా పొడిగా ప్రశ్నించారు. ఎక్కడికెళ్ళిందన్న ఆరాటం కానీ కుతూహలం కానీ కనిపించలేదు. చాలా మామూలుగా నిర్వికారంగా అడిగారు. ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటుంది? నాన్నకి అర్చన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసిపోయిందా? వేణు. అర్చన వచ్చింది. వేణు పక్కన బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు. విహ్వాలంగా చూశాడు తండ్రి వైపు. అర్చన వచ్చిందా? ఎక్కడికి? ఎప్పుడు? ఆయన తలెత్తి సూటిగా కొడుకు వైపు చూస్తూ అమ్ముల పొదిలో దాచిన బాణాలు ఒక్కొక్కటే సంధిస్తున్నవాడిలా అన్నాడు. అర్చన మన ఊరికి వచ్చింది. నిన్న తెల్లవారుజామున బాబుని తీసుకుని వచ్చి గుడి మెట్ల మీద వదిలిపెట్టి తిరిగి వెంటనే వెళ్ళిపోయింది. మాకెవరికి కనిపించకుండా వెళ్ళిపోయింది. వేణు తెల్లబోయి చూస్తూ వింటున్నాడు. బాబుని? ఎవరి బాబుని? అయోమయంగా అడిగాడు. నీ కొడుకుని. నో, గట్టిగా అరిచాడు. నో, నా కొడుకా? అలా జరగడానికి వీల్లేదు. అసలు ఆ అవకాశమే లేదు. ఈసారి ఆయన తెల్లబోయి చూశాడు. అంటే ఏంటిరా నువ్వనేది? వాడు నీ కొడుకు కాదా? కాదు నాన్న, ఎంత మాత్రం కాదు. నా కొడుకు అసలు కాదు. ఆ అవకాశం లేదు. అదేంటి? అర్చన నీ భార్య కావచ్చు, కానీ మా మధ్య ఆ సంబంధమే లేదు. ఆ అన్యోన్యత, ఆ ప్రేమ ఏవీ లేవు. అర్చన నాతో బలవంతంగా బతికింది. అది కొంతకాలం. నిజం నాన్న, కేవలం 9 నెలలు అంతే. నా నుంచి పారిపోయింది. ఆమె మనసులో నాకు చోటు లేదు. నేనంటే ఆమెకి ఇష్టం లేదు. అందుకే నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఏడాది కావస్తోంది. అవునానా, అర్చన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వేణు 2 చేతుల్లో మొహం దాచుకుని మోకాళ్ళ మీద వంగాడు. ఎక్కడికెళ్ళింది? నాకు తెలియదు నాన్న, నాకేం తెలియదు. నన్నేమీ అడక్కండి. వేణు స్వరంలోని వేదన ఆయన గుండెల్ని పిండేసినట్టుగా అనిపించింది. ఆప్యాయంగా కొడుకు తల మీద చెయ్యి వేసి జుట్టు సవరిస్తూ అన్నాడాయన. ఏం జరిగిందిరా? మీ ఇద్దరి మధ్య ఏదన్నా గొడవైందా? సంసారం అన్నాక గొడవలు మామూలు నాన్న. దానికోసం వేణు చివ్వున తలెత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నాన్న, మీకు తెలియదు. అర్చన నాకు లోకం కోసమే భార్య. అవును, కేవలం లోకం దృష్టిలో మాత్రమే నా భార్య నాన్న. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. తనెక్కడికి వెళ్ళిందో, ఎందుకెళ్ళిందో నాకేం తెలియదు. అయోమయంగా చూశాడాయన. ఏమైంది? వేణుకేమైంది? అర్చన ఎందుకు వెళ్ళింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారే, ఎందుకు వాళ్ళ మధ్య గొడవైంది?
అది ఇంత తీవ్ర రూపం దాల్చిందాకా పెద్దవాళ్ళైనా తనకి తన భార్యకి ఎందుకు చెప్పలేదు? ఆయన ఆలోచిస్తుంటే శరీరం తీవ్రంగా కంపించసాగింది. కొడుకు కాపురం 3 నాళ్ల ముచ్చటైందా? ఒక్కగానొక్క కొడుకు. తను కలెక్టర్ కావాలని పట్నం పంపించి చదివించారు.